హాయ్ హలో మళ్ళీ వచ్చేసింది సుజాత. ఈరోజు టేస్టీ అండ్ వెరైటీ రెసిపీతో ఈరోజు కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నా స్టైల్లో. ముందుగా కాకరకాయను శుభ్రంగా కడుక్కొని పెద్ద ముక్కల్లా కట్ చేసుకుని ఉప్పు వేసి వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు ఈ విధంగా మెత్తగా దంచుకొని ఈ వెల్లుల్లి ముద్దకు సరిపడా కారం, ఉప్పు వేసి ఆయిల్ వేసి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన కాకరకాయ ముక్కల్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచి డీప్ ఫ్రై చేసుకుంటే ముక్కలు మెత్తగా ఉంటాయి. తర్వాత ఈ ముక్కలు చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లి ముద్దని మనం అందులో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని పెనంలో ఆయిల్ వేసి పేర్చుకుని సిమ్లో పెట్టి కాస్త నూనె పైన వేసుకుని మూత పెట్టి 1 నిమిషం ఉంచాలి. ఇలా ఉంచితే పచ్చివాసన పోతుంది. తర్వాత నెమ్మదిగా ఈ ముక్కలు స్పూన్తో మళ్ళీ తిరగేయాలి. అంతే అండి, టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ ఒక్క ముక్క కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుంది.